ప్రపంచంలో పరిపాలన అనేది మాకు తప్ప ఇంకెవడికి తెలియదు అనేటటువంటి అమాయకత్వంలో పుట్టుకొచ్చినటువంటి దేశం బ్రిటన్. వాడు ఆక్రమించుకున్నటువంటి దేశాల్లో కారణం ఏంటంటే రాజులు ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పడతా ఉన్నప్పుడు వాళ్ళకొకడికి అప్పిచ్చి వాడికి ఆయుధాలు ఇచ్చి ఇద్దరి మధ్యన తగవలు పెట్టి ఆ పైన దేశాలని ఆక్రమించుకున్నటువంటి దరిద్రులు వాళ్ళు. సరే పరిపాలన అంతకుముందే తెలుసు భారతదేశానికి. పరిపాలన గురించి వీళ్ళ దగ్గర నేర్చుకునేటటువంటిది లేదు. అయినా సరే ప్రచారం అట్లా చేసుకుని బతికేశారు. శతాబ్దాలుగా సాగిపోయింది ఈ డ్రామా అంతా. ఇప్పుడు ఆ పరిపాలన చేతకి సావక ఏది 8 ఏళ్లలో ఎంతమంది ప్రధానమంత్రులు మారారో లెక్క కనబడతానే ఉంది అక్కడ బ్రిటన్లో. కానీ ప్రపంచానికి నీతులు చెప్తూ ఉంటారు. ఈ బ్రిటన్ వాళ్ళు గొప్పోళ్ళని ప్రపంచానికి కథలు చెప్పేటటువంటిది శతాబ్దాల నుండి కథలు నడుపుతున్నటువంటి BBC వాడు ఇప్పుడు తాజాగా భారత్లో మరొక కథను నడుపుతున్నాడు. బెంగాల్లో ప్రజలు ఏవైతే తిరగబడుతున్నారో అక్కడ అక్రమ మసీదులు అక్రమమైనటువంటి చర్చిల ద్వారా ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఆ విషయాల మీద కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం నోటీసులు ఇస్తే అందులో కొన్నిటికి ఆధారాలు లేక అక్రమంగా కట్టిన వాటిని కూలిస్తే ఇంకేముంది దేశంలో హిందువుల దాడులు జరిగిపోతున్నాయి అన్నటువంటిది BBCలో కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఇంతకాలం బెంగాల్లో హిందువులకు జరిగిన అణచివేత మీద వార్తలు రాయినటువంటి వాడు ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఏదైతే అక్రమాల మీద చర్యలు తీసుకుంటే శోకాండాలు పెడతా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే కథనాలు బిగిన్ చేశాడు.